దేవుని నా మహిమ కలుగును గాక. మరి ఆదివారం దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చునే భాగ్యం ఆ దేవాది దేవుడు మనందరికీ దయచేసి ఉన్నందుకు ఒకసారి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 25వ కీర్తన 2వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు, దీవించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. ఆమేన్. హల్లెలూయా. మనందరము ఎవరు నమ్ముకున్నామండి? దేవుణ్ణి నమ్ముకున్నాం. అదే భక్తుడు తెలియచేస్తున్నాడు, దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, శత్రువుల ముందు నన్ను సిగ్గుపడనీయకుము అని తెలియజేస్తున్నాడు. శత్రువులు మన బట్టి ఉత్సహించకూడదు, శత్రువులు మనం చూసి నవ్వుకోకూడదు. మనల్ని ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నిషేధించారో, మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళు ఉత్సాహధ్వని చేయకూడదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి నడిపించబడే ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు గనక ఎవరి ముందు తలదించుకునే స్థితి ఇవ్వను అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవరు ముందు సిగ్గుపడేటట్లు చేయడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధువులే కానీ, మన స్నేహితులే కానీ, మన జీవితాల్లో జరిగే శోధనలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, జరగని కార్యాలను బట్టి వాళ్ళందరూ మనందరిని చూసి ఏం చేస్తారో తెలుసండి? నవ్వుకుంటూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఉత్సహిస్తారు వాళ్ళందరూ. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను చూసి ఉత్సహించే స్థితి వాళ్ళకి దయచేయొద్దయా అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనందరం చేయబద్దులమై ఉన్నాము. మనము మనకున్న ప్రతికూల పరిస్థితుల్లో ఎవరి చెంతకి చేరుకోవాలంటే దేవుని చెంతకి చేరుకోవాలి. దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. యేసయ్య నమ్ముకున్న వారు ఎన్నటికీ తలదించుకునే స్థితి ఇవ్వనివ్వడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఎన్నటికీ తక్కువ కారు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు భక్తుని ద్వారా, ఇదిగో దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను చూసి వాళ్ళు ఉత్సహించకూడదు, వాళ్ళ ముందు నేను సిగ్గుపడకూడదు, వాళ్ళ ముందు నేను తలదించుకునే స్థితి నాకు ఇవ్వద్దు, నన్ను తలెత్తుకునే స్థితి ఇవ్వు అని ప్రార్థన చేయి. నువ్వు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 25వ కీర్తన 3, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరూ సిగ్గుపడరు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు, యేసయ్య కోసం కనిపెట్టే వాళ్ళు, యేసయ్యనే దేవునిగా నమ్ముకున్న వాళ్ళు, యేసయ్య మీద ఆనుకున్న వాళ్ళు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్న వాళ్ళు ఏమవరంటండి? సిగ్గునందరు. ఆమేన్. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నావా నువ్వు తలదించుకునే స్థితి ఉండదు. యేసయ్య నమ్ముకున్నావా, శత్రులే కానీ, నిన్ను తృణీకరించిన వాళ్ళే కానీ, నిన్ను వ్యతిరేకించిన వాళ్ళే కానీ, నీ పగవారే కానీ, మిత్రులే కానీ, వాళ్ళందరి ముందు దేవుడు తలెత్తుకునే స్థితే ఇస్తానంట. ఆమేన్ చెప్పాలి గట్టిగా. కానీ నువ్వేం చేయాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 94వ కీర్తన 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. మన అంతరంగంలో ఒక్కొక్కసారి విచారణ హెచ్చుగా ఉంటుంది, విచారిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన యొక్క గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి నాతో కలిసి చెప్పు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మనసులో విచారం ఉందో, ఎవరి హృదయంలో బాధ ఉందో, ఎవరి హృదయంలో చీకుందో, చింతుందో, వాళ్ళందరూ దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలిగజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సమాధానాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. తలెత్తుకునే స్థితి ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపడలేకుండా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నన్ను నమ్ముకున్నావు గనక నువ్వెన్నటికీ సిగ్గునందువు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత తన భక్తులు ఎప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు, ఎప్పుడు తలదించుకునే స్థితి ఇవ్వడు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని నమ్ముకోవాలా, ఆయన్ని ఆశ్రయించాలా. 25వ కీర్తన 12, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. తర్వాత వచనంలో
దేవుని యందు భయభక్తులు గలవారు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో తర్వాత వచ్చిన భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొందురు. యేసయ్యను నమ్ముకున్నావా, నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. యేసయ్యను ఆశ్రయించావా, నీకు ఖచ్చితంగా శాంతి సమాధానం వస్తుంది. అంత మాత్రమే కాదంట, నీ పిల్ల తరతరాలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొందురు. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ భక్తిని బట్టి నీ కుటుంబం ఏమైతే తెలుసా, ఉన్నతమైన స్థితిలో ఉంటుంది ఈ లోకంలో. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించావా, దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు రక్షించబడ్డమే కాదు, నీ కుటుంబం శాంతి సమాధానాలతో ఉండటమే కాదు, నీ తరతరాల సంతానం మొత్తం ఉన్నతమైన స్థితి ఇస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వు దేవుని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా. అప్పుడే దీవించబడతావు, ఆశీర్వదించబడతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 81వ కీర్తన 10వ వచనం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఆమె చెప్పగలిగా. ఆమె హల్లెలూయా. విశ్వసించి వాక్యం నాతో కలిసి చెప్పు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని నమ్ముకునే వారు, దేవాని యందు నమ్మకించిందాన్ని కనుక నాకు సిగ్గుపడనీయకుము అని సెలవిస్తున్న ఆ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నీ నోరు బాగా తెరువుము, దాన్ని నేను నింపుతాను అని చెప్తున్నాడు. అంటే నీ ప్రతికూల పరిస్థితుల్లో నీ శత్రువుల ఎడల నువ్వు సిగ్గునుందే స్థితి వచ్చిద్దో, నిన్ను తృణీకరించిన వాళ్ళు ఉంటారో, నిన్ను అసహించుకునే వాళ్ళు ఉంటారో, నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారో, నీతో పోట్లాడిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గర నువ్వు తిరిగి పోట్లాడడం కాదు. వాళ్ళు ఒక్క మాట చెప్తే నువ్వు 100 మాటలు, ఒక్క మాట అన్నావా కాసుకో అని అనకూడదు. ఏం చేయాలి తెలుసా, అక్కడ నువ్వు నోరు మూయగాలి. ఎక్కడ తేవాలో తెలుసా, దేవుడు సెలవిస్తున్న మాట అదే. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితి, నీ నోరు బాగా తెరువు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆమె చెప్పగడిగా. నిన్ను చూసి నవ్వుతున్నారా, వాళ్ళ దగ్గర నువ్వేమీ విచారించాల్సిన అవసరం లేదు. నీ మీద పోట్లాడుతున్నారా, నిన్ను వ్యతిరేకిస్తున్నారా, నిన్ను నిందిస్తున్నారా, నిన్ను దూషిస్తున్నారా, వాళ్ళని నువ్వు నోరు తెరిచి తిట్టాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలా, ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి నీ నోరు బాగా తెరువు. దేవునికి చెప్పు, నీ యొక్క ప్రతికూల పరిస్థితిని గురించి వివరించి దేవుని సన్నిధిలో నీ నోరు బాగా తెరువు. దేవా, నా ప్రతికూల పరిస్థితి ఇది, నాకున్న ఆటంకాలు ఇవి, నాకున్న ఇరుకులు ఇవి, నాకున్న ఇబ్బందులు ఇవి, నన్ను వ్యతిరేకించిన వాళ్ళు వీరు, నన్ను తృణీకరించిన వాళ్ళు వీరు, నాకున్న శోధనలు ఇవి, నాకున్న శ్రమలు ఇవి అని దేవుని సన్నిధిలోకి వచ్చి నీ నోరు బాగా తెరిచావా? ఏదైతే ప్రతికూల పరిస్థితి ఉంటుందో, ఏ కార్యమైతే నీ జీవితంలో జరగాలో దాన్ని నేను పూర్తి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ నోరు బాగా తెరువు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఆ కార్యం సఫలమయ్యేటట్టు చేస్తానని చెబుతున్నాడు. నీ నోరు బాగా తెరువు, దాన్ని నింపేదనంటే ఆ కార్యం జరిగిద్ది. ఆమె చెప్పగడిగా. ఏ కార్యం కోసం నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నోరు తెరుస్తావో, ప్రార్థిస్తావో, ఆ కార్యం జరిగిద్ది. ఎవరైతే నిన్ను తృణీకరించి వ్యతిరేకించి దూషిస్తూ ఉన్నారో, ఎవరి ముందు నువ్వు చులకనగా అయిపోయి ఉన్నదో నీ స్థితి, అప్పుడు వాళ్ళ ముందు నువ్వేం మాట్లాడద్దు. దేవుని సన్నిధికి వచ్చి నీ నోరు బాగా తెరువు, అప్పుడు ఖచ్చితంగా ఆ కార్యం సఫలం చేస్తా ఉన్నాడు. ఏ కార్యాలైనా దేవుని సన్నిధికి వచ్చి నోరు తెరిచి ప్రార్థించావా, ఆ కార్యం సఫలమైంది. ఆ ఇరుకులు పోతాయి, ఆ ఇబ్బందులు పోతాయి, ఆ ప్రతికూల పరిస్థితులన్నీ పోతాయి, ఆ శోధనలన్నీ దేవుడు తీసివేస్తాడు. ఏ శోధన గురించి నువ్వు నోరు తెరుస్తావో, ఏ ఇరుకు గురించి నువ్వు నోరు తెరుస్తావో, ఏ ఇబ్బంది గురించి నువ్వు నోరు తెరుస్తావో, ఏ స్వస్థత కోసం నీ నోరు తెరుస్తావో, ఏ కార్యం నీ జీవితంలో కావాలని దేవుని సన్నిధికి వచ్చి నోరు తెరుస్తావో, నువ్వు బాగా ప్రార్థించు, అప్పుడు సఫలం చేస్తాడు ఆ కార్యాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ కార్యం ఖచ్చితంగా నీకు జరిగిద్ది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపజేయవాడు ఆయన తన భక్తులకి ఏం చేస్తాడంటండి, బలపరుస్తాడు. ఆమేన్ చెప్పగడిగా. తన భక్తుల్ని బలపరుస్తాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ దేవుడు బలపరుస్తాడు నిన్ను. ఎప్పుడైతే నీ జీవితము అస్వస్థతగా ఉన్నా, లేదా విచారముగా ఉన్నా, నీ జీవితంలో చీకు కానీ చింత కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు నేను బలం ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క ప్రతికూల పరిస్థితి ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తాను. కానీ నువ్వేం చేయాలా, దేవుని సన్నిధికి వచ్చి నోరు బాగా తెరవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ కార్యం జరిగింది, దాన్ని నింపుతానని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 29వ అధ్యాయం 11వ వచనం కీర్తన. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమె హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడండి? బలపరుస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, కృపనిస్తాడు. ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని నీ మీద ఉంచుతాడు. ఆయన కనుదృష్టి నీ కుటుంబం మీద ఉంచుతాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీకు శాంతి సమాధానాన్ని ఇస్తాను, నా యొక్క కృప నీ కుటుంబానికి అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చి గట్టిగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నీ శక్తి కొలది అడుగు దేవుణ్ణి, నీ శక్తి కొలది ప్రార్థన చేయి, నీ శక్తి కలిగి నీ నోరు బాగా తెరువు. అప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా కార్యం సఫలం చేసే భాగ్యాన్ని మన జీవితాల్లో దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. 37వ కీర్తన 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ రక్షణ ఎవరో తెలుసా? యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ యేసయ్యే రక్షించే దేవుడు, రక్షణ ఆధారము, కాపాడే దేవుడు, కృపనిచ్చే దేవుడు. కంటికి రెప్పలాగా నిన్ను కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడు, రక్షిస్తూనే ఉంటాడు. ఇంకా బాధ కలుగునప్పుడు యేసయ్యే వారికి ఆశ్రయము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి నాతో కలిసి చెప్పండి, బాధ కలిగినప్పుడు యేసయ్యే నాకు, నా కుటుంబానికి ఆశ్రయము. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, శత్రువులు నిన్ను దూషిస్తున్నారా, శత్రువులు నిన్ను హింసిస్తున్నారా, బాధ కలుగుతుందా నీకు? అస్వస్థత గురించే కానీ, లేదా నీ కుటుంబంలో ఉన్న కలతలే కానీ, నీకున్న ఆర్థిక ఇబ్బందులే కానీ, ఏ బాధ ఉన్నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈరోజు నేనే నీకు ఆశ్రయం. ఆమేన్, హల్లెలూయా. యేసే మన ఆశ్రయం. బాధపడినప్పుడు నువ్వేం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన. అదే సెలవిస్తూ ఉన్నాడు, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను. దేవుని సన్నిధికి ప్రార్థించు. నువ్వు నీ శత్రువులతో పోరాడాల్సిన అవసరం లేదు. నిన్ను నిందించిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో నువ్వేమీ విరోధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో తిరిగి పోట్లాడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి నీ నోరు బాగా తెరువు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఒక్కడే ఒక చక్కని ఉదాహరణ. అదే భక్తుడైన పేతురు సెలవిస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమె చెప్పాలి గట్టిగా. క్రీస్తు మీ కొరకు బాధపడి మనందరము ఆయన అడుగు జాడల్లో నడవాలని ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను దూషించిన వాళ్ళు నువ్వు దూషించొద్దు. నిన్ను హింసించిన వాళ్ళ గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక తిట్టి తిడితే 100 తిట్లు నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు. యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, ఈరోజు నీకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండే పేతురు భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తే నీకు మాదిరి. ఆయన కూడా బాధపడ్డాడు, అంతే కదా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు, మనం ఎవరి అడుగు జాడలు నడవాలి తెలుసా? యేసే అడుగు జాడల్లో నడవాలి. ఆమేన్, హల్లెలూయా. తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మన కొరకు ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన మాదిరి యేసయ్యే. యేసయ్య కనుక తను హింసించిన వారిని, తను దూషించిన వారిని తిరిగి కొట్టేసి చంపేసి ఉండట్లేదు. మనం కూడా ఏం చేయొచ్చు? తిట్టచ్చు, కొట్టచ్చు, చంపేయచ్చు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? సహించాడు. ఆమెను చెప్పు గట్టిగా, సహించాడు. ఆమెను చెప్పు గట్టిగా. యేసయ్య సహించాడు. తనను హింసించిన వారిని, దూషించిన వారి వైపు చూసి నెమ్మదిగా నిదానంగా ఉన్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అనేక అద్భుతాలు చేశారు, అనేక కార్యాలు చేశారు. ఆయన చేసినవి కోకొల్లైతే చాలా మంది విశ్వసించినప్పటికీ అనేక మంది ఆయన దూషించారు, అనేక మంది ఆయన్ని నిందించారు, అనేక మంది ఇగో ఇతను దేవుడే కాదు అని అన్నారు. కొన్ని వాక్యాలు చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు ఉండిరి. నేనెవడనని జన సమూహము చెప్పుకొనిచున్నారు. ప్రభువారు అడిగిన మాట ఏంటో తెలుసా? నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? నన్ను గురించి ఎదుటి వ్యక్తి ఏం చెప్పుకుంటున్నారు అని ఎవరిని అడిగారండి? శిష్యులు పిలిచి అడిగారు ప్రభు. వారు ఒకలేమో బాప్తిసమిచ్చి యోహాను, ఒకలేమో ఏలియా అని చెప్పుకుంటున్నారు. ఇంకా ఒకరైతే ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకొనిచున్నారు. ఆయన ఐడెంటిటీ లేదు. ప్రభువారు
దేవుని యొక్క కుమారులని చాలా మంది విశ్వసించట్లేదు. ఏం చేయాలి ప్రభు గారు? అప్పుడు నిందించాలి కదా, తిట్టేయాలి, దూషించాలి అందరు. ఆయన ఏమనలా. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిందించిన వాళ్ళని ఏం నిందించలా. ప్రభు వారి గురించి నలుగురు ఏం చెప్పుకున్నారు తెలుసా? కొందరేమి ఏలియా, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను, కొందరైతే ఎవరో ప్రవక్త అప్పుడెప్పుడో చచ్చిపోతే మళ్ళీ తిరిగి లేచారని చెప్పుకున్నారు. యేసయ్య దేవుని కుమారుడని ఎవరు విశ్వసించలేదు. ఆయన ఏం భయపడలా, ఆయన ఏం బాధపడలా. ఆయన మనకేం ఉంచాడు తెలుసా? మాదిరి ఉంచిపోయాను. ఆ వాక్యం చదువు ఒకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మన గురించి ఇప్పుడు చెడుగా మాట్లాడుకున్నా, తప్పుగా మాట్లాడుకున్నా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ తెరవాలి మన నోరు? దేవుని సన్నిధిలో తెరువు. ఆమె చెప్పగడిగా, దేవుని సన్నిధికి వచ్చి తెరువు. దేవుని సన్నిధిలో నీ నోరు బాగా తెరువు. అప్పుడు నింపుతాడు దాన్ని, ఆ కార్యం సఫలం చేసేస్తాడు. అందుకే దేవుడు సెలవుస్తున్నాడు. ఆయన గురించి ఏం చెప్పుకున్నారట? కొందరేమో ఏలియా అని చెప్పుకున్నారు, కొందరేమో బాప్తిస్మిచ్చే యోహాను అనుకున్నారు, కొందరైతే ప్రవక్త ఎవరో చనిపోతే తిరిగి లేచారని చెప్పుకున్నారు. కానీ ఆయన మెస్సియా అని కానీ దేవుని కుమారుడు అని ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ ఆయన ఏం బాధపడలా. మత్తయి సువార్త 11:19 ప్రభువారు గొప్ప దేవుడైనప్పటికీ, అనేక మహిమ కార్యాలు చేసినప్పటికీ ఎవ్వరు ఒప్పుకోలే. నిందించిన వారు, దూషించిన వాళ్ళే ఎక్కువ. మనిషి కుమారుడు తినుచును తాగుతును వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులను, పాపులను స్నేహితులని వారు అనుకొనుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వారు అందరిలాగా భోజనం చేస్తున్నారు కనుక ఎందుకు వచ్చారని చెప్పుకున్నారంటే అందరినీ చాలా మంది, ఇది తినడానికి వచ్చాడు, తాగటానికి వచ్చాడు, సుంకరులతోనూ పాపులతోనూ స్నేహం కలిగి ఉన్నాడు కనుక వీడు కూడా పాపే అని ప్రభు గారి గురించి చెప్పుకున్నారు. అయినా ఆయన ఏం నోరు తెరవాలి. ఆమె చెప్పుకట్టుగా ఆమెన్, హల్లెలూయా. ఆయన దైవ సమానుడు అయినప్పటికీ, దేవుని కుమారుడైనప్పటికీ ఒక్క మారు మాటలు కూడా మాట్లాడిన గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఏం వేశాడని మనకి ఒక మాదిరి ఉంచిపోయాను. ఆమెన్, హల్లెలూయా. మీరు తమ అడుగు జాడలందు నడుచుకున్నట్లు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన గురించి ఆయనే కాదని మాట్లాడుకున్నా ఏం పట్టించుకోవాలా. ఇంకేం చెప్పుకున్నారు తెలుసా? యేసయ్య గురించి, ఈయన తినడానికి వచ్చాడు, పాపులతోనూ సుంకరులతోనూ స్నేహం చేస్తున్నాడు కనుక వీడు కూడా అలాంటి వాడే అని చెప్పుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయిన ప్రభు వారు ఏం మాట్లాడలే. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాము. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలననే దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి యొక్కని వలన కాదని చెప్పెను. దెయ్యాలకు అధిపతి బయల్జెబేలు వలననే అంటే దెయ్యాలకు అధిపతి, బహుశా దెయ్యాలకు అధిపతి ఇతనే అని అనుకున్నారు. ఎందుకు తెలుసా? ఎందుకు? దెయ్యం వెళ్ళగొట్టాడని. ఆమేన్, హల్లెలూయా. అయినా ఏం మాట్లాడాలి? ఏ దెయ్యాన్ని వెళ్ళించాడు ఒకసారి చూద్దాం. దెయ్యం పట్టింది ఒకటి, నెక్స్ట్ గుడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం తెలుసా ఇది? మొట్టమొదటిగా దెయ్యం పట్టింది, తర్వాత గుడ్డాడు, మోగోడు ఒక్కతనే. ఆమేన్, హల్లెలూయా. దెయ్యం పట్టింది, గుడ్డివాడు, మోగవాడు అయిన ఒక అతన్ని తీసుకొచ్చాలి ప్రభు వారి దగ్గరికి. వెంటనే ప్రభు వారి చేయాడి మీద పడంగానే ముందు దెయ్యం పోయింది, కళ్ళు వచ్చేసాయి, మాట వచ్చేసింది. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అనేక గొప్ప కార్యాలు చూసినప్పటికీ దేవుని యొక్క శక్తిని తెలుసుకోరు. మన జీవితాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చేసిన చిన్న చిన్న శోధనలో కానీ, ఇరుకుల్లో కానీ దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. యేసయ్య దగ్గరికి ఒక దెయ్యం పట్టిన అతనికే కనుదృష్టి లేదు, గుడ్డివాడు, అతనికే మాట రాదు, మూగువాడు, ఇలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్న ఒక కుమారుని తీసుకొస్తే యేసయ్య బాగు చేశాడు, యేసయ్య స్వస్థపరిచాడు. యేసయ్య తన చేతిని అతని మీద తాకంగానే స్వస్థత, యేసయ్య ముట్టుకోగానే, యేసయ్య చూడంగానే దెయ్యం పారిపోయింది, మాట వచ్చేసింది, కనుదృష్టి వచ్చేసింది. వెంటనే అందరూ ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి, ఆయన గురించి గొప్పగా మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడుకున్నారు తెలుసా మనుషులు? పరిసయ్యులు వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలననే దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పుకున్నారు. అయినా యేసయ్య మారు మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు తెలుసా మనకి? మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు జాడలో నడుచుకున్నట్లు ఒక మాదిరి ఉంచిపోయాను. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు జరిగినప్పటికీ, ఎవరు ఆయన విశ్వసించకపోయినప్పటికీ, ఆయన గొప్పగా చేయకపోయినప్పటికీ, ఆయన్ని నిందించినప్పటికీ, దెయ్యాలు వెడలుతాడు కనుక ఇతరు కూడా దెయ్యమే అన్నప్పటికీ, దెయ్యాలకు అధిపతి అన్నప్పటికీ యేసయ్య మారు మాట్లాడకుండా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 23:35 అధికారులు వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తే అయిన ఎడల
తన్ను తాను రక్షించుకొనని అపహసించిరి. ఆమె హల్లెలూయా. ప్రభు వారి శిలువలో ఏలాడుతున్నప్పుడు, ఆయన అనేక గాయాలతో ఉన్నప్పుడు, సమస్త మానవాళికి రక్షణ ఇవ్వటానికే ఆయన మ్రానుపై వేలాడుతూ తన ప్రాణాన్ని బలి చేస్తూ ఉన్నప్పుడు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, దాహం కొనుక్కున్నప్పుడు, అలాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా యేసయ్యని చూసి ఏం చేస్తున్నారు తెలుసా? అందరూ ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నాడు. ఇదిగో ఈడంట క్రీస్తు అంట, ఈడే క్రీస్తు అయితే, దేవుని కుమారుడు అయితే తను తాను ముందు రక్షించుకోవచ్చు కదా అని ఎగతాళి చేస్తున్నారంట అధికారులు. ఆమేన్ హల్లెలూయా. కానీ యేసయ్య మారు మాట్లాడాలి. ఆమేన్ హల్లెలూయా. ఏం చేశాడు తెలుసు? యేసయ్య మన కోసం మాదిరి ఉంచిపోయెను. 23:36 అంతటి సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకి చిరకనిచ్చి, నువ్వు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. గొప్ప కార్యాలు చేసినప్పటికీ, ప్రభువారు కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, బాధలు పెట్టిన, మౌనంగా ఉన్నప్పుడు, హింసించిన, దూషించిన, కొట్టిన, ఆయన శిలువ వేసినప్పటికీ మౌనంగా ఉన్న అధికారులు ఆయన పరిహసించారు, అధికారులు హేళన చేశారు, అధికారులు నవ్వుకున్నారు, సైనికులు కూడా ఆయన చూసి నవ్వుతూ ఉన్నారు, పరిహసిస్తున్నారు, అపహసిస్తున్నారు, ఆయన్ని సిగ్గుపడే స్థితిలో ఉంచినారు. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాము. మార్కు సువార్త 15:19. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన్ని నెత్తి మీద ఏం చేశారంట? రెల్లుతో కొట్టారంట, ఉమ్మేశారంట. ఆయన మారు మాట్లాడిన దేవుడు మన దేవుడు. అది ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. అది శాంతం. దేవాని యందు నమ్మికించున్నాను కనుక నన్ను సిగ్గుపడనీయకుము. ప్రభువారు సిగ్గుపడలేదంటావా? అక్కడ ప్రభువారు బాధపడలేదంటారా? ప్రభువారు మొహం మీద ఉమ్మేసినప్పుడు ఎంత బాధపడి ఉంటారో. దేవుని కుమారుడైనప్పటికీ, దేవుడే అయినప్పటికీ ఆయన సమస్తాన్ని మన కోసం భరించి మన కోసం మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, క్రీస్తు ప్రేమ నిజంగా నీలో ఉంటే, ప్రతి దానికి నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ఆమె చెప్పు గట్టిగా. ప్రతి దానిలో నువ్వు లోబడతావు, ప్రతి మాటకు నువ్వు లోబడతావు, నిన్ను నువ్వు అతిశయించవు, నిన్ను చూసుకుని నువ్వు గర్వించవు. ప్రభు వారు ఏం చేశారు తెలుసా? మనకు మాదిరిగా ఉంచారు. హింసించి వారిని చూసి, తర్వాత దూషించి వారిని చూసి ఆయన మౌనంగా ఉన్నారు. మత్తయి సువార్త 27:30 ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో తల మీద కొట్టిరి. ఆమేన్ హల్లెలూయా. వస్త్రములు తీసివేసిరి, వివస్త్రం చేసిరి అని చెప్పుకోవచ్చు, లేదా బట్టలు మొత్తం చించేశారని చెప్పుకోవచ్చు, బట్టలు పీకేశారని చెప్పవచ్చు. ఒక దీన స్థితిలో యేసయ్య ఉన్న ఆయన ఏం మాట్లాడలేదు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. అది క్రీస్తు ప్రేమ. తను మన కోసం ఏం చేశాడు తెలుసా? ఈ బాధలన్నీ భరించాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఈ బాధలు భరించి ఏం చేశాడు తెలుసా? విశ్వాసి అయిన నీ కోసం ఆయన ఒక దారి వేశాడు, ఒక మాదిరి అయ్యాడు. యేసయ్య లాగే మనము జీవించాలి. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నీ నోరు బాగా తెరవము, దాన్ని నింపెదను. ఎక్కడ తెరవాలండి మన నోరు? దేవుని సన్నిధిలో. ఎవరికి చెప్పుకోవాలి? యేసయ్యకి చెప్పుకోవాలి. ఆయన కూడా మనకు మాదిరి కనుక ఆయన కూడా అలాంటి ప్రతికూల పరిస్థితిలో ఎవరికి చెప్పుకున్నాడు ఒకసారి చూద్దాం. చివరిగా లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆమె చెప్పు గట్టిగా. యేసయ్య ప్రేమ గట్టిగా చెప్పడం గట్టిగా. అంతగా హింసించిన ఆయన్ని దెయ్యం అన్న, తినటానికి తర్వాత తాగటానికి ఈ లోకానికి వచ్చాడన్న, అనేక అద్భుతాలు చేసినప్పటికీ, అనేక ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ, ఆయన యొక్క కృప మన ఎడలు చూపినప్పటికీ, ఆయన దూషించినప్పటికీ, ఆయన హింసించినప్పటికీ, ఆయన మీద ఉమ్మ వేసినప్పటికీ, ఆయన బట్టలు తీసేసినప్పటికీ, ప్రభు వారు శిలువలో వేలాడుతూ ఒక మాట మాట్లాడారు, దేవునితో మాట్లాడారు, నోరు తెరిచి ఈ విధంగా చెప్పారు, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించుము. అందుకే ప్రభు వారు ఏం చేశారంట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు ఒక మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తిని క్షమించడమే. ఆమేన్ హల్లెలూయా. హింసించిన వారిని క్షమించడమే, దూషించిన వారిని క్షమించడమే, తనను చిత్రహింసలు పెడుతున్నా, బాధ పెడుతున్నా, తనని కొడుతూ ఉన్నా, తల మీద కొడుతూ ఉన్నా, ఉమ్మే వేస్తూ ఉన్నా, తనని దూషిస్తూ ఉన్నా, దేవుని కుమారుడు కానే కాదు అంటూ ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, ప్రభు వారి నోరు తెరిచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఒక మాదిరిని మించిపోయాను, ఒక మాదిరి. హి ఈస్ ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ ద క్రిస్టియన్స్. ఆమె చెప్పగట్టిగా.
మనందరికి యేసయ్యే బెస్ట్ రోల్ మోడల్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసయ్యను చూసి నడువు, యేసయ్య మాదిరిలో నడువు, యేసయ్య అలుగు జాడలు నడువు. యేసయ్య ఏ విధంగా జీవించాడో ఆ విధంగా నువ్వు జీవించు. యేసయ్య మనకు మాదిరి, యేసయ్య మనకు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి. ఏమి ఉండాలండి మనకి? యేసయ్యకు కలిగిన మనసే మనకు కూడా కలిగి ఉండాలి. ఆ వాక్యం విశ్వసించి అందరూ నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన క్షమించాడు గనక నీకు కూడా ఏం ఉండాలి తెలుసా? ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం ఉండాలా. హింసిస్తున్నా ఏం మాట్లాడలేదు కదా, నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? ఏం మాట్లాడగలవు? నిన్ను తిట్టిన వాళ్ళని, నీ అంక చూసి నవ్విన వాళ్ళని, నిన్ను అపహసించిన వాళ్ళని, నిన్ను ఎప్పుడు చూసినా హేళన చేస్తూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? క్షమించేయాలా. యేసయ్యకి ఏ మనస్సు ఉందో నువ్వు కూడా అదే కలిగి ఉండు. అప్పుడు దీవిస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరైనా చెప్పుకోవాలంటే యేసయ్యకి తెలియచే దేవుని సన్నిధికి వచ్చి నీ నోరు బాగా తెరువు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 1 యోహాను రాసిన పత్రిక 2:6 ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే మనం కూడా నడుచుకోవాలి. ఆజ్ఞ ఎవరైతే గాయకుంటారో వారిలో దేవుని యొక్క ప్రేమ నిజంగా ఉంటుంది. ఆయన యందే మేము నిలిచి ఉన్నాము, ఆయన్నే నమ్ముకుని ఉన్నాము అని చెప్పుకున్న వాళ్ళంతా ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవాలి. అది ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను క్రైస్తవుడిని, నేను యేసయ్య నమ్ముకున్నాను, మా దేవుడు యేసయ్య, నేను నమ్ముకున్నది యేసయ్య అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు, ఆయన ఆజ్ఞలను గాయకున్న ప్రతి ఒక్కరు, ఆయన నమ్ముకున్న వారందరూ, ఆయన విశ్వాసులందరూ యేసయ్య ఏ విధంగా నడిచి ఉన్నాడో, యేసయ్య ఏ విధంగా జీవించి ఉన్నాడో ఆయనలోనే, ఆయన ద్వారానే, ఆయన లాగానే మనం కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. క్రీస్తు కలిగిన ఆ మనసు కూడా నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ రోజు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు మాట్లాడి ఉన్నాడు. 2 చేతులెత్తు. యేసయ్య ఈ రోజు ఇప్పుడు దాకా నీతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో నేనే నీకు మాదిరి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో తెలియస్తున్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను గనుక నన్ను సిగ్గుపడనీయకుము అని భక్తుడు మాట్లాడి ఉన్నాడు. నా శత్రువులు నన్ను చూసి సిగ్గుపడకూడదు అంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అదే దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నీ నోరు బాగుగా తెరువు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు. దేవుని సన్నిధిలోకి వచ్చి నీ నోరు బాగుగా తెరువు, ఏడువు, గట్టిగా రోధించు. నీ నోరు బాగుగా తెరువు, దానిని నేను నింపెదను, ఆ కార్యము నేను చేస్తాను అని దేవుడు నీతో సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో కూర్చొని నీకు ప్రతికూల పరిస్థితి రావచ్చు, నువ్వు ఒంటరి అయిపోవచ్చు, నిన్ను వ్యతిరేకించవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, నీ బ్రతుకు చాలా బాధగా ఉండొచ్చు, నీ బ్రతుకు చాలా దీనంగా ఉండొచ్చు, నీకు అన్ని ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు, నీకేది కలిసి రాకపోవచ్చు, కుటుంబంలో కలతలు అవ్వచ్చు, కుటుంబంలో శాంతి సమాధానం లేదా? యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ నోరు బాగా తెరువు. దేవుని సన్నిధికి వచ్చి దేని నోరు తెరువు. చెప్పు దేవునికి, యేసయ్య, యేసయ్య నా ప్రతికూల పరిస్థితి ఇది. చెప్పు యేసయ్యకి చెప్పు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, వస్తూ వెళ్ళిపోవటమే కాదు. యేసయ్య ఈరోజు నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ నోరు బాగా తెరువు అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రార్థన. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరే మాట్లాడి ఉన్నారు. నా దేవా, నా శత్రువులు నన్ను హింసిస్తున్నప్పటికీ నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా అని భక్తుడు ప్రార్థన చేసి ఉన్నారు. మీరు మాట్లాడి ఉన్నారు. నీ నోరు బాగా తెరువుము, దాన్ని నింపేదను. ప్రభువా, నీ సన్నిధికి వచ్చి ఎవరైతే నోరు బాగా తెరిచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే గోజాడుతారో, ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే నీకు తమ సమస్త అవసరాలు తెలియచేస్తారో, సన్నిధి విడిచిపెట్టకుండా ఉంటారో, వారికి ఖచ్చితంగా కార్యాలు చేస్తానని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా. ఇదిగో నేను కూడా మీకోసం బాధపడ్డాను, శ్రమపడ్డాను, కానీ నేను నీకు మాదిరి ఉంచిపోయానని మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును ప్రభువా, మిమ్మల్ని హింసించిన వారిని చూసి, మిమ్మల్ని దూషించిన వారిని చూసి, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి వారిని చూసి, మిమ్మల్ని హేళన చేస్తున్న వారిని చూసి, మిమ్మల్ని కొట్టిన వారిని చూసి, ప్రభువా, మీరు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని పలికిన గొప్ప దేవుడు ప్రభువా. అదే మనసు మాకు ఇవ్వండియ్యా. నీ అడుగు జాడల్లో కూడా ఈ బేతేలు సంఘం మొత్తం నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. దీవించండి అయ్యా.
ప్రతి ఒక్కరిని ప్రభా మీ పేరున మీ చేతకు అప్పగిస్తున్నాను ప్రభా. సంఘానికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు ప్రభా. వారి యొక్క పనుల్లో ప్రభా బిజీ అయిపోతూ ఉన్నారు ప్రభా. మీ సన్నిధికి రావట్లేదు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ప్రభా అభిషేకిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని సన్నిధికి నడిపించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా కార్యం చేయండి ప్రభా. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రభా. అదేవిధంగా ప్రభా మీ సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. గొప్ప సేవ పరిచర్య ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ జరిగే భాగ్యాన్ని దయచేయమని రానున్న యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.